హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఎలా చేయాలి? అంశం ఏంటంటే ఉపవాసము ఎలా చేయాలి? మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూసినట్టయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారులుగా నేనేం చేస్తున్నట్టుగా వేషధారులుగా మనం ఉండటానికి ఉండొద్దు. మొదటిది. రెండవదిగా దుఃఖముకులై ఉండకూడదు. దుఃఖంతో ఏడ్చుకుంటూ మీరు ఉపవాసం చేయనట్టుగా చూసింది. మనుషుల ఎదుట కనపడవాలని మీ ముఖము వికారము చేసుకోనవద్దు. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేసినట్టు మనుషులకు కనపడవాలని కాక రహస్యమందు మీ తండ్రికి కనపడవాలని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఏబేలు గ్రంథంలో 12వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇంతకుముందు ఒకవేళ ఉండకపోయినట్టు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనఃపూర్వకం నా యొద్దకు రండి. కన్నీటితో విత్తువాడు సంతోషగాముడితోటి పంట పోయి. కనుక మీరు మీ కష్టం ఏదైతే ఉందో శ్రమకాలంలో ఆ కష్టాన్ని ప్రభు సన్నిధిలో కన్నీటితో అడగండి. తప్పకుండా దేవుడు సాధించిన చూస్తున్నాం. దానియేలు గ్రంథం 9:3 చూసినట్టయితే, ఆ దానియేలు అంతటా నేను గోను పట్టా కట్టుకొని ధూళిపోసుకొని ఉపవాసం చేయొచ్చు ప్రార్థన విజ్ఞాపనకై ప్రభు ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుంది. ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభు ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుంది. ప్రతి మానవుడు కూడా నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. అటు ఇటు చంచలమైన మనసు ఉన్నట్టయితే ఏ ప్రయోజనము ఉండదు. కానీ నిబ్బరమైన మనసు కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా పెట్టినట్టుగా చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంకి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దుఃఖముకులై ఉన్నాడు, నిబ్బరముగా ఉండమంటున్నాడు. 4వదిగా ప్రభు దృష్టికి మీరు మిమ్మల్ని తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుకుంటాడు. దేవుడి దగ్గర మనం తగ్గింపు విధేయత కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు చెప్పిన ప్రార్థన చూసినట్టయితే మత్తయి సువార్త 26 చూసినట్టయితే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని తండ్రికి వేడుకున్నాడే తప్ప ఈ పాత్ర నా యొద్ద తీసివేయమని అడగలేదు. దేవునికి స్తోత్రం. తానుగా తగ్గించుకున్నాడు. ప్రభువే అంతగా తగ్గించుకున్నాడు. మనం కూడా దేవుడి తగ్గింపు జీవితం కలిగి వినయం కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని కన్నీరు విడవకోకుండా, దుఃఖపడకోకుండా, దేవుడి సన్నిధిలో మన యొక్క గోడు చెప్పుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసిన దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కనుక తగ్గింపు జీవితం గలవారు హెచ్చించబడతారు, హెచ్చింపు జీవితం గలవారు తగ్గించబడతారు. కనుక ప్రభు ఎదుట మనం తగ్గించుకొని ఈ దీన మనసుతో ప్రభువు మనము వేడుకుందాలి. ఆ యొక్క ఎస్తేరు కూడా దీన మనసుతోటి 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు ప్రార్థన చేసింది. దేవుడు ఆమె మొర ఆలకించాడు. ఆమె మొర ఆలకించిన దేవుడు మన మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేక మంది చేర్చవలసిందిగా కోరుతున్నాను. ఆమె